మార్నింగ్ అండ్ వెల్కమ్ టు రుచి చూడు. రెడీ చేయబోతున్న వంటకం ఏంటి? స్వీట్ కార్న్ పరాటా అండి. అది కూడా చాలా న్యూట్రిషియస్, హెల్దీ. స్వీట్ కార్న్ జనరల్ గా మనం ప్లెయిన్ గానే తింటాము. ఇది వేరియేషన్ మనకి పరాటా. ఓకే, దాంట్లో మొత్తం అంటే ఇంకా ఏం కలుపుతారు అనేది మనకి తెలియదు. స్వీట్ కార్న్ అని అయితే అర్థమవుతోంది. ఓకే, మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పండి. ఓకే, అన్ని రెడీగా ఉన్నాయండి. పచ్చిమిర్చి, గోధుమ పిండి, సాల్ట్, స్వీట్ కార్న్, ఆయిల్. సో స్వీట్ కార్న్ పరోటాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసాం కదా, ఇప్పుడు ప్రాసెస్ తెలుసుకుందాము. ఓకే, దీనికి ముందుగా ఏమైనా రెడీ చేసి పెట్టారా? అవునండి, యాక్చువల్లీ స్వీట్ కార్న్ ఉంటుంది కదా మనకి. ఈ స్వీట్ కార్న్ మనం క్లీన్గా వాష్ చేసేసుకుని దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసేటప్పుడు ఇందులోనే మనము పుదీనా ఇంకా పచ్చిమిర్చి వేసుకుంటాం. పుదీనా పచ్చిమిర్చి పేస్ట్ చేసి గ్రైండర్ లో మొత్తం 3 కలిపి ఒకసారి గ్రైండ్ చేసేసి. ఇది బాయిల్ చేయక్కర్లేదు, ఫస్ట్ బాయిల్ చేయక్కర్లేదు, పచ్చిదేనే పేస్ట్ చేసేయాలి. సో ఇది అంటే స్వీట్ కార్న్ అండ్ పుదీనా పచ్చిమిర్చి. కొంచెం హై స్పైసీ కావాలనుకుంటే కొంచెం మిర్చీస్ ఎక్కువ వేసుకోవచ్చు. లో అంటే నార్మల్ గా వేస్తాను నేనైతే. నేను కలుపుకుని తెచ్చాను. గోధుమ పిండిలోనా? చపాతీ పిండిలోనే. చపాతీ పిండి ఎలా కలుపుతారు ఇది కూడా అలాగే, కాకపోతే ఆ పేస్ట్ చేసింది ఉంటుంది కదా మనం వీట్ ఫ్లోర్ లో, అదంతా వేసి ఆయిల్ ఇంకా వాటర్ తో కలుపుకోవాలి. ఓకే, సో చపాతీ పిండిని కూడా అంటే దాంట్లో ఇదంతా ఈ పేస్ట్ ని వేసేస్తే కలిపేశారు. ఇంకా అడిషనల్ గా అవసరం అనుకుంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు ఇందులో. అంతేనండి, సాల్ట్ కొంచెం వేయాలి. సాల్ట్ కూడా వేయాలి. ఓకే, ఫస్ట్ సాల్ట్ వేయాలి, ఎందుకంటే ఇందులో మనం మళ్ళీ తర్వాత కలపలేం కాబట్టి ముందుగానే రెడీ చేసేసుకుని సాల్ట్ కూడా కలిపేయాలి. సో అన్నీ కలిపేశారు ఇంకా ఇందులో ఫైనల్ గా. ఓకే, మరి చేసుకోవాలండి. సో దీన్ని చపాతీ లాగా అద్దుకోవాలి. అంతేనండి, చిన్న బాల్ పెట్టుకుని మనం యాజ్ యూజువల్ నార్మల్ చపాతీ ఎలా చేసుకుంటాం అలాగే దీంట్లో గోధుమ పిండిలో ఒత్తుకుంటూ చపాతీలా మనము ఒత్తుకోవాలి. ఫైన్, మరి ఈలోపు ఇప్పుడు న్యూట్రిషనిస్ట్ కాబోతున్నావు కాబట్టి త్వరలో మా ముఖ్యంగా వనిత టీవీ కాబట్టి విమెన్ కోసం అంటే వాళ్ళు రెగ్యులర్గా ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, స్పెషల్ కొన్ని టైమ్స్లో స్పెషల్ కేరింగ్గా ఎప్పుడెప్పుడు ఏం తినాలి, ఇలాంటివి ఏమైనా టిప్స్ చెప్తావా? ఉమెన్ అంటే జనరల్గా మనకి ఐరన్ రిచ్ ఫుడ్స్ ఎక్కువ తినాలన్నమాట. సో డైలీ రిక్వైర్మెంట్ ఐరన్ వచ్చేసరికి 30 mg ఉంటుందండి మనకి. సో ఆ 30 mg మనకి డైట్లో డైలీ ఉండేలా చూసుకోవాలి ఉమెన్కి. ప్రెగ్నెంట్ ఉమెన్కి అయితే 38 mg పర్ డే తీసుకోవాలి మనకి, ఎందుకంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీలో ఐరన్ చాలా అవసరం కదండి. సో అందుకోసం 38 తీసుకోవాలి. నార్మల్ ఉమెన్ అయితే 30 తీసుకోవచ్చు. చిన్నపిల్లలు ఇంకా 15 mg 16 mg అలా తీసుకోవాలి. ఇప్పుడు ఆ కౌంట్ మనకి నార్మల్ పీపుల్కి ఎలా తెలుస్తుంది? నార్మల్ అంటే మీకు న్యూట్రిటివ్ వాల్యూ ఆఫ్ ఇండియన్ బుక్స్ అనే బుక్ ఉంటుంది, అయితే మీరు నెట్లో సెర్చ్ చేయొచ్చు. అందులో మనకి ఇచ్చేస్తారనమాట మన ఏజ్ గ్రూప్, మేల్కి ఎంత ఉండాలి, ఫీమేల్కి ఎంత ఉండాలి అని మనకి న్యూట్రిషనిస్ట్కి అయితే జనరల్గా తెలుస్తాయి. నా కామన్ మ్యాన్ చూడాలి అంటే కనుక మీరు యూ కెన్ గో త్రూ దట్. ఓహో, సో అది సంగతి. మొత్తానికి ఫైనల్గా మనకి చెప్పింది ఏంటంటే మళ్ళీ మనం బుక్ చూడాలన్నమాట, ఎందుకంటే ఎవరికి ఎంతెంత అంటే ఎంత ఎంజీ తీసుకోవాలనేది మాత్రం చెప్పింది. జనరల్గా ఒక్కసారి మనకి ఐడియా వచ్చేసిందంటే ఇంకా నెక్స్ట్ నుంచి ఆటోమేటిక్గా అది ఫాలో అవుతాము అండ్ కొంచెం ఐడియా కూడా వచ్చేస్తుంది. సో ఇది కూడా ఇంతకుముందు ట్రై చేసిన వంటకమేనా? నేను చేస్తూనే ఉంటాను. అవునా, ఎప్పుడు చేస్తున్నాను కదా. నార్మల్గా స్వీట్ కార్న్ చపాతీ సపరేట్ తినడం కంటే రెండు కలిపి తింటే మనకి న్యూట్రిషన్ డెన్స్ అవుతుంది, అందులో ఇంకా ఎన్రిచ్ అవుతాయి న్యూట్రియంట్స్ అన్నీ. సో అందుకోసం ఎప్పుడే కానీ అది మెయిస్ కదా, దీంతో కలిపేసరికి మనకి న్యూట్రిషన్ దాంట్లో ఎక్కువ రిక్వైర్మెంట్ అనేది మనకి సరిపోతుంది. రిక్వైర్మెంట్ మనం రీచ్ అవ్వగలం ఒకటే రెసిపీతో. సో ఇప్పుడు మన కోసం మమత ఒక టిప్ చెప్తావు కదా, ఒక టిప్ ఏ చెప్తున్నావు ఇంటికి? జనరల్గా కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత ఉమెన్స్కి స్కిన్ లూజ్ అవుతూ ఉంటుంది, కాబట్టి ఏమి ప్యాక్స్ అవి వేసుకోకపోయినా ఇంట్లో న్యాచురల్గా చేసుకోవచ్చు. బనానా పేస్ట్ చేసి దాంట్లో కొంచెం పసుపు ఇంకా కొంచెం తేనె వేసి పేస్ట్ చేసి ఫేస్కి అప్లై చేసుకుని ఒక 10 minutes తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసుకుంటే స్కిన్ టైట్ అవుతుంది. ఓకే, మరి రెడీ అయిపోయినట్లేనా? మనం స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసేసుకోవాలి. ఓహో, మేము ఒక పక్కన మాట్లాడుతుండగానే తను టకటక వంటలు చేసేస్తూ ఉంది. చపాతీ టైపే కదండి, మనము వన్స్ పిండి రెడీ ఉంటే మనకి చేసుకోవడం మార్నింగ్ టైమ్స్లో స్కూల్కి వెళ్ళిపోతూ ఉంటే, కాలేజ్కి వెళ్ళిపోతూ ఉంటే తొందరగా అయిపోతుంది అనమాట. ఓకే, సో ఇది యూజువల్లీ ఇది మరి దేంట్లోకి అంటే దేంతో సర్వ్ చేసుకోవాలి? ఇది మీరు పుదీనా చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. అయితే నేను ఇంకా న్యూట్రిషియస్గా ఉంటుంది, బాగుంటుంది హెల్త్కి అని చెప్పి కీరా, టొమాటో అండ్ క్యారెట్ ఇవి పీసెస్ చేసి ఇందులో కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడర్ ఇంకా సాల్ట్ వేసుకుని సర్వ్ చేస్తున్నాను. దీంతో టేస్ట్ బాగుంటుంది.
జనరల్గా చపాతీస్లో కూడా ఇది బాగుంటుంది. యాజ్ వెల్ as మీ న్యూట్రియం రిక్వైర్మెంట్ డైలీ డైటరీ రిక్వైర్మెంట్ కూడా మీరు రీచ్ అవ్వగలుగుతారు ఇలా తీసుకుంటే డైలీ ఒక కప్. ఓకే, చూద్దామండి మరి ఇది ఎలా ఉంటుందో టేస్ట్ చూసి చెప్పండి. ఓకే, షూర్. దీన్ని జనరల్గా పుదీనా చట్నీతో తినొచ్చంట. లేదు అనుకుంటే ఇలా ఇంకొంచెం హెల్తీగా కావాలనుకుంటే ఇందులో టమాటో, క్యారెట్ అండ్ దోసకాయ ఇవన్నీ కలిపి పీసెస్ లాగా చిన్న చిన్న పీసెస్ లాగా ఇచ్చారు. దీంతో టేస్ట్ చేస్తే కూడా బాగుంటుందంట. నేను చూస్తా, ఫస్ట్ టైం ఇలా తింటున్నాను, ఎలా ఉంటుందో చూద్దాం. బాగుంది, ఎందుకంటే ఆల్రెడీ స్వీట్ కార్న్ మనకి ఎలా అయినా బాగానే ఉంటుంది అండ్ చపాతీ కూడా కొంతమంది విడిగా తినేస్తుంటారు. అది కాకుండా ఇంకొంచెం స్వీట్ కార్న్తో కలిపి తింటే దానికి సపరేట్ ఇంకా మనకి ఏదైనా చట్నీ కానీ ఇలాంటివి ఏం రిక్వైర్మెంట్ అవసరం లేదు. నిజానికి చిన్నపిల్లలు కూడా హ్యాపీగా తినేయచ్చు మాట ఇలా చేసుకుని తింటే కనుక. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో చూసారు కదా, మరి ఇలాంటి వంటకాలు మీరు మాకు పరిచయం చేయాలనుకుంటే మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. ఇది వాళ్ళ రుచి చూడు. రేపటి రుచుల్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.